వెంకటేష్, ఏం జరుగుతోంది? సో హోటల్ రూములకే పరిమితం అయ్యారా? ఏం జరుగుతోంది? పడిగాపులు అయితే తప్పట్లేదు. 3 రోజులుగా వేచి చూస్తున్నారు చంద్రబాబు కానీ పవన్ కానీ. ఏం జరుగుతోంది? సో అమిత్ షా ఈ రోజన్నా అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? గత 3 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు బీజేపీ నాయకుల అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. నిన్న మొత్తం రోజంతా కూడా ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా గల్లా జయదేవ్ నివాసంలోనే అమిత్ షా ఉన్నారు. సో ఆయన ఇంటి నుంచి ఎలాంటి పిలుపు రాలేదు. ఒకవైపు పవన్ కళ్యాణ్ తాజ్ మాన్ సింగ్ ప్రైవేట్ హోటల్లో ఆయన బస్ చేసి ఉన్నారు. ఆయన కూడా నిన్నటి నుంచి ఎదురు చూస్తున్నారు. సో మొన్న వీరంతా వచ్చారు. ఇప్పటివరకు కూడా ఈ చర్చలకు సంబంధించి, పొత్తు చర్చలకు సంబంధించి ఎలాంటి క్లారిటీ లేదు. ఒకవైపు టీడీపీ వర్గాలు లీక్ చేస్తున్నాయి. 6 అసెంబ్లీ సీట్లు, 5 ఎంపీ సీట్లు ఇస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి బీజేపీ నాయకులు ససేమీరా అనడం లేదు. డెఫినెట్గా తాము అడిగిన మేరకు సీట్లు ఇవ్వాల్సిందేనని తెగేసి చెప్పినట్టు తెలిసింది. సో ఆ నేపథ్యంలోనే ఇప్పటివరకు చంద్రబాబు నాయుడుకు అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారు కాలేదు. ఈరోజు కూడా అపాయింట్మెంట్ ఉంటుందా లేదే అనేది అనుమానంగానే కనబడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కాసేపట్లో అమిత్ షా ఆయన పాట్నా వెళ్ళబోతున్నారు. పాట్నాలో ఈరోజు బీజేపీ చాలా కార్యక్రమాలు లైనప్ అయి ఉన్నాయి. ఒక విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంది. అలాగే బీజేపీ ఓబీసీ మోర్చా కార్యక్రమంలో అమిత్ షా పాల్గొనబోతున్నారు. సో ఆయన 11-12 గంటలకు బీహార్ వెళ్ళేటువంటి అవకాశం ఉన్నట్టు సమాచారం వస్తుంది. సో అదే కనుక జరిగితే మళ్ళీ అర్ధరాత్రి పిలుస్తారా, లేకుంటే రేపు కూడా ఆయన వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడబోతుంది. సో మొత్తానికి తెలుగుదేశం పార్టీ కాళ్ళబేరానికి వచ్చి దాదాపు 3 రోజుల నుంచి ఢిల్లీలో పడిగాపులు పడుతుంది. చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా పొత్తు పెట్టుకున్న తర్వాతే ఢిల్లీని వీడాలని ఆయన భావిస్తున్నట్టు తెలిసింది. సో ఆ నేపథ్యంలో ఎన్ని రోజులైనా సరే ఢిల్లీలో ఉండి పొత్తును ఖాయం చేసుకొని వెళ్ళాలనేటువంటి భావంతో ఉన్నారు. అందుకే ఆయన మిగిలినటువంటి అంశాలు ఏదైతే ప్రత్యేక హోదా కోసం బయటకు వచ్చారని చెప్పారు. సో ఆ అంశాన్ని పక్కన పెట్టారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటీకరణకు సంబంధించిన అంశాన్ని ఎక్కడ కూడా అడిగినటువంటి దాఖలాలు లేవు. సో ఇలాంటి ప్రజా సమస్యల ప్రాతిపదిక కాకుండా కేవలం తనకు నెంబర్ కావాలి, వచ్చేటువంటి ఎన్నికల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం అండతో ముందుకు వెళ్ళాలి, దాన్ని ఉపయోగించుకోవాలనేటువంటి ఒక ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు ఉన్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల రక్షించేందుకు ఇదే సమయాన్ని ఆయన అడ్వాంటేజ్గా తీసుకోవడం లేదనేటువంటి చర్చ జరుగుతోంది. సర్కిల్లో ఏం చర్చ జరుగుతోంది అంటే, ఇప్పుడు ఈ పొత్తుకి ఎవరైతే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రయత్నిస్తున్నారో ఇది ఎవరి అవసరం కోసం ప్రయత్నిస్తున్నారు అనేది సాధారణ ఎవరిని అడిగినా కానీ చెప్పే పరిస్థితి ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో గతంలో వాళ్ళు చేసిన కామెంట్స్ని దృష్టిలో ఉంచుకునే బీజేపీ ఇలా చేస్తుంది అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. సో వాట్ యు సే? అవడానికైతే నిన్న శివరాత్రి జాగరణ, ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీడియా కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు చేస్తున్నటువంటి ప్రచారం రాష్ట్ర ప్రయోజనాలు 3 పార్టీలు కలిసి ఈరోజు ఒక ఉమ్మడి ప్రకటన చేస్తాయనేటువంటి సమాచారం ఇస్తున్నాయి. 5 ఎంపీ సీట్లు లేకుంటే 6 అసెంబ్లీ సీట్లు ఇస్తామనేటువంటి ఒక ప్రచారం చేస్తున్నాయి. కానీ డెఫినెట్గా తమకు 10 ఎంపీ సీట్లు కావాలనేది. సో తక్కువలో తక్కువ 8 నుంచి 10 మధ్యలో ఎంపీ సీట్లకు ఖచ్చితంగా తగ్గే ప్రసక్తి లేదని బీజేపీ నాయకులు చెప్తున్నారు. అలాగే ఇటు గతంలో 2014 అసెంబ్లీ సీట్లలో బీజేపీ పోటీ చేసింది కాబట్టి ఈసారి కనీసం 20 సీట్లు ఇవ్వాలని అడుగుతుంది. సో ఈ నెంబర్ పైన ఇప్పటికీ ఏకాభిప్రాయం లేదు. దాంతో చర్చల్లో తీవ్రమైనటువంటి ప్రతిష్టంభన నెలకొంది. సో చంద్రబాబుకు బీజేపీ అవసరం ఉంది. 175 నియోజకవర్గాల్లో ఆయన కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని వాడుకోవాలని చూస్తున్నారు కాబట్టి తాము ఎందుకు తగ్గాలి అనేటువంటి ధోరణితో బీజేపీ ఉంది. అందుకే ఇప్పటివరకు కూడా చంద్రబాబు నాయుడు వెయిటింగ్లో ఉంచింది. సో వెయిటింగ్లో ఉంచడం ద్వారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే కాళ్ళ బేరానికి వచ్చారు. ఆయన తాము అడిగినటువంటి టర్మ్స్ కండిషన్స్కు ఒప్పుకోవాలనేటువంటి దిశగానే బీజేపీ కంప్లీట్గా 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ఎన్ని రోజులైనా సరే చంద్రబాబును వెయిటింగ్లో ఉంచాలనేటువంటి దిశగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి అమిత్ షా ఈరోజు ఢిల్లీలో లేరు. ఆయన 11 తర్వాతనే ఢిల్లీ నుంచి బయటికి వెళ్తున్నారని సమాచారం ఉన్న నేపథ్యంలో ఈరోజు కూడా ఆయనకు అపాయింట్మెంట్ ఉంటుందా చంద్రబాబుకు అనేది ఒక అనుమానాస్పదంగానే కనబడుతుంది. రైట్ వెంకటేష్. సో మొత్తానికి 2014లో ఏదైతే వీళ్ళు ఒక గేమ్ ఆడారో, అంటే తమ వాళ్ళనే బీజేపీకి పంపించి అక్కడి నుంచి వాళ్ళకి సీట్లు ఇప్పించుకొని తద్వారా మన వాళ్లే ఆ పార్టీలో కూడా ఉండేటట్టు ఏదైతే ప్లాన్ చేశారో ఆ పప్పులేం ప్రస్తుతం ఉడకవమ్మా, అది జరగదమ్మా అని బీజేపీ అధిష్టానం అంటున్నట్టుగా అయితే వార్త వినిపిస్తోంది.